అందరికీ నమస్కారం. చిన్నప్పుడు ఏదైనా శృతి కనుక వినిపిస్తే ఆ శృతిలో మాట్లాడేసేవాడిని. ఇప్పటిదాకా ఆ శృతి వినిపిస్తోంది, నేను అందులో ట్యూన్ అయిపోయాను. అదే నా విజయం రహస్యం. ఒకటి, ఈనాడు విజ్ఞాన సమితి వారు నాకు చేసింది సన్మానం కాదు, వీణావాద్యం పైన వారికి ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. అలాగ అనుకుంటాను నేను. ఎనిమిదో ఏటి నుంచి నేను వీణ వాయిస్తున్నాను. ఇప్పటికీ నాకు రెండేళ్ళు అంటే 77. ఇప్పటిదాకా దయచేసి మృదంగ విద్వాంసులు నమస్కారం, నా మాట వినండి, మీకు పనికొచ్చే విషయాలే చెప్పేది. ఇప్పటిదాకా నా 8వ ఏట నుంచి ఈ 77వ సంవత్సరం దాకా చాలా నచ్చని విషయాలు నేను చూశాను. ఏది నచ్చకపోయినా అలా ఉండకూడదు. ఎవరైనా నచ్చకుండా ఉండే విధంగా ఉంటే నేను బాధపడను. మనం అలా ఉండకూడదు అని నేను ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాను. చివరికి ఇలా మిగిలాను. పొగడ్తలేవి మనకి కాదు, పొగడ్తలు సంగీతానికి. సంగీతంలో మనం కృషి చేస్తే పొగడ్త వస్తుంది అనేది తెలియజేయడం కోసమే కానీ వ్యక్తికి పొగడ్త అనేది ఉండదు. మనం తాత్కాలిక ఉపశమనం, ఆహా నా మాటలకు తప్పండి కొట్టారు కదా అని చెప్పి మనం అనుకుంటాం. కాదు, మనసు సంతోషిస్తుంది చూడండి, అది నిజమైన సంతోషం. భైరవి రాగం, అద్భుతమైన భైరవి రాగం విన్నాము. ఆహా మంచి దర్బారు విన్నామండి. నాయకికి దర్బార్కి అదేనండి తేడా. ఇవన్నీ తెలుసుకుంటాం చూడండి, అదే సంతోషం. అది తెలుసుకుంటూ వినాలి కచేరీలు. ఏంటి ఏ రాగం ఏంటి పాడుతున్నారు ఏంటి అని మాట్లాడుకోకూడదు. కచేరీలో మనం తెలుసుకోవాలి, మనం కూడా ప్రిపేర్ అవ్వాలి. అంటే వినే ప్రతి వాళ్ళు కూడా సంగీతాన్ని వింటూ ఉంటే అలవాటు అవుతుంది. మరొక విషయం ఏంటంటే, సంగీతజ్ఞులు సాహిత్యాన్ని వదిలేయకూడదు. సాహిత్యం మనదే. సాహిత్యం సరిగ్గా మనం చూపించగలిగితేనే మనం తెలుగు వాళ్ళంగా మనం గర్వంగా తిరగచ్చు. మనం కూడా తప్పులు పాడము. ఇప్పుడు అరవాళ్ళు ఎవరు తప్పులు పాడటంలే, తెలుగు వాళ్ళు ఏమైనా అంటారేమో అనే భయం. మన తెలుగు వాళ్ళు మటుకు తప్పు చేయకూడదు అంటున్నా, అంతే. బాగా పాడుతున్న వాళ్ళు ఉన్నారు. ఎంత బాగా పాడుతున్నారు అంటే, డీకే పట్టమారుది విన్నాం, చిన్న పిల్లలు మనస్విని పాడినా విన్నాం. మనస్విని ఒకసారి లేచి నిలబడమ్మా. నీ ఏజ్ ఎంత? 15. ఎన్ని ప్రైజులు కొట్టావు? అది అలా పెరుగుతోమ్మా. అంటే ఉదాహరణకి చెప్పాను. ఇలాగా ఎంతోమంది ఇప్పుడు సాధన చేస్తూ అభివృద్ధిలోకి వస్తున్న యువ కళాకారులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరికీ స్టేజీలు కావాలి. అంతమందికి స్టేజీలు కావాలి అంటే అన్ని సభలు రావాలి. ఎన్ని సభలైనా ఉన్నా మళ్ళీ ఆడియన్స్ వీళ్ళే కదా. కాఫీ టిఫిన్ ఇస్తే కానీ కచేరీకి రామంటే ఎలాగా?
ఆన్లైన్ ఏర్పాటు చేస్తేనేమో ఇంట్లో కొంచెం చూస్తున్నారో లేదో తెలియదు, ఎవరి పని వాడి పాఠాలు చెప్పుకుంటున్నారు. చూసా కనిపించినప్పుడల్లా అబ్బో అద్భుతం అండి మీ పదవి మొన్న మీరు పాడే అంటుంటారు. ఎందుకు మనకి? మనం అందరం కచేరీలకు వెళదాం. ఎవరి కచేరీ అయినా కూడా పట్టమాలు పాడినా మనదే, చిన్న పిల్లలు పాడినా మనదే. పెద్ద కచేరీ చిన్న కచేరీని చూడకండి. సంగీతం వాళ్ళు సంగీత కచేరీలు రాకపోతే ఎవరి కోసం అండి ఈ సభలు? నా మాటలో అంతరార్థం గ్రహించుకోండి. నేను అలా అనుకుంటాను. ఎక్కడైనా కచేరీ ఉంది అంటే ఇది నేను తప్పకుండా వెళ్ళాలి అని ఎంగేజ్మెంట్స్లో పెట్టుకుంటాను. రోజుకి 20 ఎంగేజ్మెంట్స్ ఉంటే 19 మాత్రం చేయడం కాదు, 20 చేసేస్తాను. నాకు టైం సరిపోతుంది. చిన్న పని పెద్ద పని అన్ని పనులు కూడా మనవే. ఇంట్లో గ్యాస్ దగ్గర నుంచి, కరెంటు దగ్గర నుంచి, నీళ్ల దగ్గర నుంచి అన్నీ చూసుకుంటూనే, పని మనుషులు చూసుకుంటూనే, అన్నీ చూసుకుంటూనే గ్రైండర్ సౌండ్లో సంగీత సాధన చేసుకోవచ్చు. గ్రైండర్ అది అయిపోయిన తర్వాత అది రుబ్బేసిన తర్వాత మనం సాధన చేద్దామంటే టైం ఎక్కడ దొరుకుతుంది? దొరకదు. అందుకని సాధనకి టైం అంటూ లేదు, నిత్య సాధన చేయాలి. అలాగే ప్రతి కచేరీకి అటెండ్ అవ్వాలి. నా మాట విని నెక్స్ట్ కచేరీకి ఎంతమంది వస్తారో చూస్తాను. నేను ప్రతి కచేరీకి వచ్చినప్పుడు వెనక్కి తిరగను, ఎందుకంటే భయం. నాకు తెలిసిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటారు. నేను మటుకు ఆర్గనైజర్స్ కనిపిస్తూ ఉంటాను, ఎందుకంటే వాళ్ళు పైకి చూస్తూ ఉంటారు కాబట్టి. మరి నాకైతే తృప్తి. మా వాళ్ళందరూ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎంతమంది వచ్చారు నిజంగా పంచరత్నాలు పాడడానికి. కాబట్టి ఎంతమంది పాడుతున్నారు నిజంగా పంచరత్నాలు. మర్చిపోయాను ఇంకో విషయం, త్యాగరాజ పంచరత్నాలు మనం చిన్నప్పటి నుంచి పాడుతున్నాం. నా కోరిక ఏంటంటే 1 సంవత్సరం ఆ స్క్రిప్ట్ పక్కన పెట్టేసి హాయిగా పాడండి. ఈ కృతులు మీకోసం రాసిందే త్యాగరాజుల వారు. మీరు ఒక్కసారి పాడితే మీకు వచ్చేస్తుంది, ఏం పర్వాలేదు. మీ పక్కన వాళ్ళు పాడుతున్నారు కదా, పక్కన వాళ్ళు చూసుకోండి, పాడేయండి. మనకి ఎంతమంది ఉంటే అన్ని తంబురాలు లేవు, ఒకటే తంబురా కదా. అలాగే ఒకటే పాఠం హాయిగా పాడవచ్చు. అంటే ఇది నా అభిప్రాయం మాత్రమే, ఆచరణ చేయమని కాదు, చేస్తే చాలా బాగుంటుంది. ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చిన విజ్ఞాన సమితి వారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. సంగీత సేవ ఎవరైతే చేస్తారో వాళ్ళంటే నాకు ఇష్టం. నాకు ఇష్టమైన దేవుడు ఆంజనేయ స్వామి. ఎందుకంటే వినయ విధేయతలు నేర్పేది మనకి ఆంజనేయ స్వామి. ఆయన దండం పెడతాడు ముందు. మళ్ళీ మనకి అలాంటి ఆంజనేయ స్వామి మనకి ఎక్కడ కనిపిస్తారంటే మనకి ఇక్కడ రాఘవాచార్య గారు కనిపిస్తూ ఉంటారు. ఆయనలో కూడా ఒక చిన్న ఆంజనేయ స్వామి కనిపిస్తారు. అలాగా అంటే ఏంటంటే వినయ విధేయతలతో మనం చక్కగా మన సంగీత సంప్రదాయాన్ని కొనసాగించుకోవాలి. ఈనాడు జరిగిన ఈ ఈ పంచరత్న గోష్ఠి గానానికి ఎంతోమంది విద్వాంసులు వస్తున్నారు. విజ్ఞాన సమితి వారు నిర్వహించే పంచరత్నాలకి ఒక మంచి పేరు ఉంది. నేను ఈ ఊరు రాగానే మొట్టమొదటి తెలుసుకున్నాను పంచరత్న కీర్తన గానం ఎక్కడ ఉంది అంటే మొట్టమొదటి విజ్ఞాన సమితి పేరు చెప్పారు. అప్పుడు ఇంకా హైదరాబాద్ ఫెస్టివల్ రాలేదు. వేపూరి ముక్తేశ్వరరావు గారు నాకు బాగా చిన్నప్పటి నుంచి తెలుసు. నేను 1977లో వాయించాను నేను ఇక్కడ. అప్పుడు విజ్ఞాన సమితి ఈ హాలు ఏమీ లేదు, ఇక్కడ ఎదురుకుండా ఇదంతా కూడాను కాలనీ అంతా కనిపిస్తూ ఉంది. అద్భుతంగా వచ్చారు జనం. అప్పటి నుంచి నేను తరచూ ఈ విజ్ఞాన సమితికి వస్తూనే ఉన్నాను. విజ్ఞాన సమితి అసలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అద్భుతంగా నిర్వహిస్తున్నారు సంగీత సభలు.
అలాగే పంచరత్న కృతి గానం చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. అలాగే ఏటేటా ఒక్కొక్క సంగీత విద్వాంసుని గౌరవిస్తున్నారు. ఇవన్నీ కూడా మనం సంతోషించదగిన విశేషాలు. నా సన్మానం అని నన్ను చూద్దామని వచ్చిన స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడాను పేరు పేరున నమస్కారాలు. అలాగే ఈరోజు హోప్ వాళ్ళని మనం మెచ్చుకోవడం కాదు, ఇంకా ఎంతైనా మనం కీర్తించవచ్చు. ఇంట్లో ఉన్న వాళ్ళని కూడాను రప్పిస్తున్నారు. వాళ్ళు ఎంత బాగా తీస్తారంటే హోప్ వాళ్ళు మనని సినిమా యాక్టర్లాగా చూపించేది హోప్ వాళ్ళే. మనం చక్కగా పాడతాం, కానీ ఇంత బాగా తయారై వస్తే మనల్ని సరిగ్గా చూపించకుండా జగజగ పట్టుకుని అలా వెళ్ళిపోతే ఎలాగా? మనకేమైనా బాగుంటుందా? మనం కట్టుకున్న చీరలు ఎలాగా అందరూ చూడొద్దా? ఏమండి, విద్వాంసులందరికీ కూడాను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విజ్ఞాన సమితి వారిని అందరూ కూడాను కలకాలం సంగీతం చక్కగా నిర్వహించండి అని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడాను నమస్కారాలు చెప్పి మీ దగ్గర సెలవు తీసుకుంటాను.